పాపపు శిక్షను ఆయన భరించాడు. పాపాలు మనుషులు చేస్తే ఆ మనుషుల యొక్క పాపానికి వచ్చే శిక్ష ఉంటుందే, ఆ శిక్షను ప్రభు ఒక పాత్ర రూపంలో తీసుకున్నాడు. ఓకే, మనం చేసిన పాపాలన్నా యేసై చేయడం కాదు. అక్కడ యేసుప్రభు పాపం చేయలేదు, ఒక్క పాపం కూడా ఆయనలో లేదు. మరి యేసుప్రభు పాపుల కొరకు మరణించాడు కదండి. అదే, నువ్వు తప్పులు చేశావు, నిన్ను కొట్టడానికి లాఠీ పట్టుకొని పోలీసు వస్తే మీ నాన్న వెళ్ళి నా వీపు మీద కొట్టండి, మా వాడిని కొట్టకండి అని చెప్పాడు. మీ నాన్న తప్పు చేయలేదు, కానీ నీ తప్పులకు మీ నాన్న వీపు అంతా పచ్చడైంది. నిన్ను ప్రేమించి మీ నాన్న దెబ్బలు తిన్నాడు అక్కడ. ఎందుకు అంటే, ఒరే పిచ్చివాడా, ఇలా జీవించకరా, మీ నాన్న దెబ్బలు తినాల్సి వస్తుంది, రెండోసారి ఈ పని చేయకు నాన్న, కన్నా మంచిగా బతుకు, ఈ లోకం చాలా భయంకరమైంది, నువ్వు తప్పులు చేసుకుంటూ వెళ్తే శిక్ష వస్తుందిరా, ఆ శిక్ష ఈరోజు నేను భరించాను, రేపటి రోజున ఎవరు భరించే వాళ్ళు ఉండరు, నీ తండ్రిని కాబట్టి నేను భరించానని. అలాగే యేసుప్రభువారు మానవాళి యొక్క పాప శిక్షను భరించాడు. నీ పాపం, నా పాపం, ప్రపంచంలో ఉన్న ప్రతి వారి యొక్క పాప శిక్షణ. అందుకే ఆలస్యం లేకుండా పాపులందరూ ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడగమని వేడుకోవడం శ్రేయస్కరం, మేలైనది. ఓకే, మన శాపం యొక్క శిక్ష, పాపం యొక్క శిక్ష, మన కర్మ అంటమే అదంతా భరించాడు గనుకనే మనం తప్పించుకోగలుగుతున్నాం. ఆయన శిక్ష భరించాడు కనుక మనం తప్పించుకొని పరలోకానికి వెళ్ళగలుగుతున్నాం యేసుక్రీస్తుని బట్టి. మొదటి యోహాను పత్రిక 1:7, మొదటి యోహాను పత్రిక 1:9, గలతీ 1:4-5, ప్రకటన 1:5 మన పాపం నిమిత్తం ఆయన రక్తం కార్చాడు. యెషయా 53:4-5 యెషయా 56 కూడా. అందుకే ప్రభు మన శిక్షను భరించాడు. ఆయన ఇందు విశ్వాసం ఉండి జీవించు, ఆయనకు కృతజ్ఞతగా జీవించు. గాడ్ బ్లెస్ యు.